ఈ యొక్క ఆ, అధ్యాయంలో పాత నిబంధనలో ఉన్నటువంటి విశ్వాసులు ఏ విధంగా జీవించారో, వాళ్ళని దేవుడు ఏ విధంగా నడిపించాడో, వారి జీవితం నుంచి పాఠాలని మనం నేర్చుకుంటున్నాం. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క అద్భుతమైనటువంటి శక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు నమ్మదగిన వాడు అనే విషయాలని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ యొక్క సమయంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం ఈరోజు సంసోను గురించి నేర్చుకుంటాం. ఈ యొక్క అధ్యాయంలో రాయబడినటువంటి విశ్వాసుల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. వాళ్ళు ఎలాగా వాళ్ళ యొక్క విశ్వాసాన్ని కొనసాగించారు, ఎలాగా దేవుని చేత వాడబడ్డారు, ఎలాగా అనేకమైనటువంటి శ్రమల్ని ఎదుర్కొన్నారు, ఎలాగా వాళ్ళు పడిపోయినప్పుడు దేవుడు వాళ్ళని తిరిగి లేవనెత్తాడు. వీటన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకొని మనము ఈరోజు ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తా ఉన్నాం. ఈ సమయంలో సంసోను గురించి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 32 నుంచి 34 వచనాలు నేను మీకు చదివి వినిపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 32 నుంచి 34 వచనాలు చదువుకుందాం. ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుటకు సమయము చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గధారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలిరి. ఇదంతా కూడా వాళ్ళు ఎలా చేస్తారు అంటే విశ్వాసం ద్వారా చేసినట్లుగా మనం చూడగలం. ఈ యొక్క వచనాల వెలుగులో సంసోను యొక్క జీవితాన్ని మనం చూద్దాం. ఒక రచయిత ఈ విధంగా అన్నాడు, బైబిల్ రచయిత, బైబిల్ పండితుడు. ఆయన ఏమన్నాడంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో సంసోను యొక్క పేరు కనబడేసరికి ఏంటి, ఎవరైతే హెబ్రీయులకు రాసిన పత్రిక రాశారో వాళ్ళకి సంసోను గురించి తెలియదా? సంసోను పేరు ఇక్కడ రాశాడేంటి అని చెప్పి మొదట మనం చదివినప్పుడు అనిపిస్తా ఉంటుంది. కానీ గత కొన్ని రోజులుగా కూడా నేను మీకు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఈ పాయింట్ తరచుగా వస్తా ఉంది. ఏంటి ఈ పాయింట్ అని అంటే, ఈ లిస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళని మనము భూతద్దం పెట్టి చూస్తే, పైపైన చూస్తే వాళ్ళంత విశ్వాసులు ప్రపంచంలో ఎవరు లేరు అన్నట్టు కనబడతారు. కానీ భూతద్దం పెట్టి చూస్తే వాళ్ళ యొక్క లోపాలన్నీ కూడా స్పష్టంగా కనబడతా ఉంది. మరి ఇలాంటి వాళ్ళని విశ్వాస వీరులు మనం ఎందుకు అంటున్నాం అనంటే, వారు విశ్వాస వీరులు ఎందుకు అయ్యారనంటే, వారితో పాటు దేవుడు ఉన్నాడు కాబట్టి, వారికి దేవుడు సహాయం చేస్తాడు కాబట్టి. వారికి దేవుడు సహాయం చేయకపోతే, వారితో పాటు దేవుడు ఉండకపోతే వారు వీరులవ్వరు, హీరోలు అవ్వరు. వారు ఏమవుతారు? జీరోలు అవుతారు. ఈ విషయాన్ని మనందరం జ్ఞాపకం చేసుకోవాలి. వాస్తవంగా ఈ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయాన్ని చాలా మంది ఏమంటారంటే, థియోలోజియన్స్ ఏమంటారంటే ద హాల్ ఆఫ్ ఫెయిత్ఫుల్, అంటే విశ్వాస వీరుల జాబితా అని అంటారు. ఒక పాస్టర్ గారు ఏమన్నారంటే, దిస్ ఈస్ నాట్ ద హాల్ ఆఫ్ ద ఫెయిత్ఫుల్, బట్ దిస్ ఈస్ ద హాల్ ఆఫ్ ది ఫెయిల్యూర్స్ అని. ఎవరు చూసినా ఏదో ఒక లోపం కనబడతా ఉంది. నేను అంతకుముందు చెప్పినట్టు ఈ యొక్క
మెసేజ్ యొక్క సారాంశం ఏంటంటే, వాళ్ళల్లో లోపాలను తీసుకొని మన జీవితానికి అన్వయించుకొని, వాళ్ళు తప్పు చేశారు కాబట్టి మనం కూడా తప్పు చేయొచ్చు అని అంటే మనము సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. పాయింట్ ఏంటంటే, వాళ్ళ జీవితాలను మనం చూసి దేవుడు వాళ్ళని ఏ విధంగా నడిపించాడు, వాళ్ళు శ్రమను ఎలా ఎదుర్కొన్నారు, వారు శత్రువులను ఎలా ఎదుర్కొన్నారు, వాళ్ళు బలహీనులుగా ఉండి ఎలా బలపరచబడ్డారు, దేవుని మీద ఎలా ఆధారపడ్డారు, ప్రతికూల సమయంలో ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్ లో కూడా వాళ్ళు దేవుని మీద ఆధారపడి ఎలాగ విజయాన్ని పొందారు, దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. వాళ్ళ ఫెయిల్యూర్స్ మీద కాదు. వారికి దేవుడు ఎలా సహాయం చేశాడు, వాళ్ళు బలహీనులుగా ఉన్నప్పుడు దేవుని మీద ఎలా ఆధారపడ్డారో దాని మీద మనము దృష్టి పెట్టాలన్నమాట. ఈరోజు నేను సాంసోను గురించి 3 విషయాలు చెప్తాను. సాంసోను విశ్వాస వీరుడిగా ఎందుకు ఈ యొక్క 11వ అధ్యాయంలో రాయబడ్డాడు అనే విషయాన్ని నేను చెప్తాను. అట్ ద సేమ్ టైం అదే సమయంలో ఆయన జీవితం నుండి కొన్ని పాఠాలను, కొన్ని హెచ్చరికలను కూడా మనము నేర్చుకుందాం. మొట్టమొదటిగా సాంసోను ఒక విశ్వాసి. సాంసోను అనే విశ్వాసి. దీనికి ముందుగా నేను కొద్ది విషయాలు, కొంత బ్యాక్గ్రౌండ్ నేను మీకు తెలియజేస్తాను. సాంసోను అని అంటే ఆ పేరుకి అర్థం ఏంటంటే చిన్న సూర్యుడు అని అర్థం అంట. శాంసన్, చాలా మంది పేరు పెట్టుకుంటా ఉంటారు, సూర్యకుమార్. వాస్తవంగా శాంసన్ అంటే సూర్యకుమారుడు అని అర్థం అట, లేకపోతే సూర్యపు వెలుగుని అర్థం అట. మరి శాంసన్ యొక్క తల్లిదండ్రులకు యెహోవా దూత కనబడడం, న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము, 14వ అధ్యాయము, 15వ అధ్యాయము, 16వ అధ్యాయం యొక్క 4 అధ్యాయాలు మీరు చదివినప్పుడు మొట్టమొదటిగా మనం చూసినప్పుడు సాంసోన్ యొక్క తల్లిదండ్రులు దాను గోత్రంలో నుంచి వాళ్ళు వస్తారు. మనోహ ఆయన భార్య ఇద్దరు కూడా దేవుడు వారికి కనబడి వారికి దర్శనం ఇచ్చి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి కుమారుడు పుడతాడు అని చెప్తాడు. వారు ఆ యొక్క కుమారుణ్ణి దేవుని కొరకు నాజీరిగా పెంచాలి అనేటువంటి ఆజ్ఞను వారికి ఆజ్ఞాపిస్తాడు. పాత నిబంధనలో నాజీరిగా పెంచబడటం అంటే ఏంటంటే ప్రత్యేకంగా దేవుని కొరకు మాత్రమే జీవించటం. వారు ద్రాక్షరసాన్ని ముట్టకూడదు, వారు చనిపోయినటువంటి సవాళ్ళని కానీ, చనిపోయినటువంటి జంతువుల యొక్క సవాళ్ళని కానీ ముట్టకూడదు, వారు పవిత్రంగా జీవించాలి, దేవుని యొక్క ఆజ్ఞలన్నిటికీ కూడా విధేయులై లోబడాలి. ఈ విధంగా దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు వారు బ్రతకాలి. అది నాజీరు చేయబట్టం అంటే. వాళ్ళు జుట్టు కూడా పెంచుకుంటారు అన్నమాట, జుట్టు పెంచుకోవాలి. అది దేవుని కొరకు ప్రత్యేకింపబడటానికి ఒక నిదర్శనంగా, సాదృశ్యంగా ఉందన్నమాట. ఈ విధంగా మీకు కుమారుడు పుట్టినప్పుడు ఈ విధంగా ఆయన్ని పెంచాలి అని చెప్పి సాంసోను యొక్క తల్లిదండ్రులకు యెహోవా దూత ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన ఏ విధంగా పెంచారు అనేటువంటి విషయం ఇక్కడ సుదీర్ఘంగా రాయబడలా. అయితే సాంసోనుకు దేవునికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సంబంధము, సహవాసము ఉన్నట్లుగా మనం చూడగలం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము మనం చూసినట్లయితే అక్కడ చివర్లో మనం చూసినప్పుడు 24వ వచనంలో, తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోనను పేరు పెట్టును, ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతనిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఆ బిడ్డకు తోడై ఉన్నట్లుగా మనం చూడగలం. అయితే సాంసోను విశ్వాసి అనే విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. విశ్వాసం ద్వారా ఆయన దేవుని కొరకు ఇశ్రాయేలీయుల్ని కాపాడినట్లుగా మనం దేవుని కొరకు శూర కార్యాలు చేసినట్లు, దేవుని ద్వారా ఇశ్రాయేలుని కాపాడినట్లు మనం చూడగలం. అలాగే
న్యాయాధిపతులు 13వ అధ్యాయం మొదటి వచనాల్లో చూసినప్పుడు ఇశ్రాయేలీల పాపాన్ని బట్టి మరలా ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల చేతిలో బానిసలుగా వాళ్ళు మారిపోయినట్లు మనం చూస్తున్నాం. 40 సంవత్సరాలు ఫిలిష్తీయుల చేతిలో బానిసలుగా ఉన్నట్లుగా మనము చూడగలం. బానిసలుగా ఎందుకు వారు మారిపోయారు అని అంటే దానికి కారణం ఒకే ఒక్క కారణము, దేవునికి తిరుగుబాటు, దేవునికి అవిధేయత కలిగి ఉండటం, దేవుని ఎడల నిర్లక్ష్యం కలిగి ఉండటము. దేవుడు ఎన్నిసార్లు చెప్పినా కూడా దేవుని లెక్క చేయకపోవటం వలన దేవుడు ఏం చేశాడంటే శత్రువులను పంపించి వాళ్ళని బానిసలుగా మార్చేశాడు. ఇశ్రాయేలీలు అలవాటు పడిపోయారు. దేనికండి? బానిసత్వానికి అలవాటు పడిపోయారు. బానిసత్వమే బాగుంది, విగ్రహారాధనే బాగుంది, పాపమే తీయగా ఉంది, ఇంకా యెహోవా ఎందుకు, ఇక మా దేవుడు ఎందుకు? అందుకని వాళ్ళు పూర్తిగా వాళ్ళలో కలిసిపోయారు. వాళ్ళని వీళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళని వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ పూజల్లో వీళ్ళు పాల్గొంటున్నారు, వీళ్ళ పూజల్లో వాళ్ళు పాల్గొంటున్నారు. వాళ్ళు అయ్యారు, వీళ్ళు అయ్యారు. ఎంత పరిస్థితి అంటే వాస్తవంగా వీళ్ళు దేవుని ప్రజలేనా, అసలు వీళ్ళు యెహోవా సంబంధించినటువంటి వాళ్ళేనా అన్నట్టుగా వాతావరణం నెలకొందంట. అన్యుల కంటే దారుణంగా మారిపోయినటువంటి పరిస్థితి అన్నమాట. అలాంటి వాళ్ళ యొక్క ఆత్మీయమైనటువంటి స్థితిని మనం చూడగలం. న్యాయాధిపతుల గ్రంథం మనం చదివినప్పుడు వాళ్ళ యొక్క ఆత్మీయమైనటువంటి దిగజారుడితనాన్ని మనం చూడగలం. ఆ సమయంలో ఒక వ్యక్తి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఒక వ్యక్తి దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు. ఎవరయ్యా ఆ వ్యక్తి అనంటే సంసోను. మరలా ఒక దేవజనుడు ఏమంటాడంటే, కామెంటేటర్ ఏమంటాడంటే, న్యాయాధిపతుల యొక్క జీవితాలను మీరు పరిశీలించినప్పుడు, అది ఓత్నియేల్ కానీ, గిద్యోను కానీ, బారాకు కానీ, ఈ యొక్క న్యాయాధిపతుల జీవితాలను మీరు పరిశీలించినప్పుడు ఒకే ఒక్క వ్యక్తి దేవునితో మంచి సంబంధం కలిగి ఉన్నాడు. ఒకే ఒక్క వ్యక్తి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరయ్యా అనంటే సాంసోను ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. సాంసోను విశ్వాసి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటి విశ్వాసం ద్వారా ఆయన దేవుని కొరకు శూర కార్యాలు చేశాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిగా దేవుని కొరకు నాజీరు చేయబడ్డాడు. అలాగే దేవుని యొక్క ఆత్మ చేత ఆయన రేపబడ్డాడు. పాత నిబంధనలో మనం చూసినప్పుడు దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధ ఆత్మ దేవుడు ఆయన తన యొక్క కార్యాన్ని ఎప్పుడైతే చెయ్యాలనుకున్నాడో అప్పుడు వాళ్ళ మీదకు ఆయన వచ్చినట్లుగా మనం చూస్తాం. సౌలు మీదకు వచ్చినట్లుగా మనం చూస్తాం. సౌలు మీదకు ఆయన వచ్చినప్పుడు సౌలు ప్రవచించినట్లుగా మనం చూస్తాం. అలాగే సాంసోను మీదకు దేవుని యొక్క ఆత్మ వచ్చినట్లుగా మనం చూడగలం. అలాగే మనం గిద్యోను యొక్క జీవితంలో కూడా మనం చూసాం. ఆత్మచేత గిద్యోను ఆయన రేపబడ్డాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం చూచాం. అలాగే సంసోను కూడా దేవుని యొక్క ఆత్మ చేత రేపబడ్డాడు. దేవుని యొక్క ఆత్మ చేత రేపబడ్డాడు అనే విషయాన్ని మనం చూసినప్పుడు, అయితే దేవుని యొక్క ఆత్మ తప్పుడు పనులు చేయడానికి ప్రేరేపిస్తాడా అనేటువంటి సందేహం రాక తప్పదు ఈ వాక్యం చదివేటప్పుడు. ఎందుకంటే ఆయన ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్తాడు, అక్కడ ఒక ఆమెను చూస్తాడు, ఆమెను మోహిస్తాడు, ఆమెను పెళ్లి చేసుకోవాలని ఆశపడతాడు. అక్కడి నుంచి స్టోరీ మొదలయ్యింది. మరి పరిశుద్ధాత్మ రేపినప్పుడు ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నాడు అనేటువంటి క్వశ్చన్ మనలో రాక తప్పదు. అయితే ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, చాలా సింపుల్. సాంసోను చేసినటువంటి తప్పులన్నిటికీ కూడా సాంసోనే బాధ్యుడు. సాంసోను చేసినటువంటి పాపానికి అంతటికీ కూడా సాంసోనే బాధ్యుడు. సాంసోను చేసినటువంటి పాపానికి దేవుడు బాధ్యుడు కాడు. మనము యాకోబు పత్రికలో మనం చూస్తాం, వారు స్వకీయమైన దురాశల చేత ఏడవబడి. సో సాంసోను తన యొక్క దురాశ చేత, తన యొక్క కామపు ఆలోచనల చేత ఆయన ఆకర్షించబడ్డాడంటే ఆ దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదు. దానికి దేవుని యొక్క ఆత్మ బాధ్యుడు కాడు.
దేవుని యొక్క ఆత్మ దేనికి బాధ్యుడు అని అంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని రక్షించాలనుకున్నాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని సంరక్షించాలనుకున్నాడు. ఎందుకు? ఆయన చేసినటువంటి నిబంధనను బట్టి. ఆయన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకు చేసినటువంటి నిబంధనను బట్టి ఆయన నమ్మదగిన వాడు కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన చేసినటువంటి నిబంధనను కాపాడాలి, కొనసాగించాలని చెప్పి ఆయన నిర్ణయించుకున్నాడు. కాబట్టి ఆఖరికి ఇశ్రాయేలు తప్పు చేసినప్పటికీ కూడా ఆయన తన యొక్క నిబంధనను కాపాడాలనుకుంటున్నాడు, నిబంధనను కొనసాగించుకోవాలనుకుంటున్నాడు. ఒక విషయాన్ని నేను వచనాన్ని చదివి మనం ముందుకు వెళ్ళిపోదాం. ఆది కాండము 50వ అధ్యాయం 20వ వచనం మనం చూసినప్పుడు మరి యోసేపు యొక్క అన్నదమ్ములు వాళ్ళు బాధపడుతూ ఉన్నప్పుడు యోసేపు వాళ్ళ అన్నదమ్ములతో ఏం చెప్తున్నాడంటే, మీరు కీడుకి ఎంచారు కానీ దాన్ని దేవుడు మేలుకి ఎంచాడని చెప్పాను. ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, ఆయన పాపానికి కర్త కాలేడు. అయితే ఆయన బ్యాడ్ సిచ్యువేషన్, హారిబుల్ సిచ్యువేషన్, పాపంతో కూడినటువంటి సిచ్యువేషన్ ని కూడా ఆయన మార్చగలడు, ఆయన మహిమకు వాడుకోగలడు, ఆయన ప్రజలకు రక్షణ ఇవ్వగలడు. ఈ విషయాన్ని మాత్రమే అర్థం చేసుకోవాలి తప్ప రాంగ్ రూట్ లోనికి వెళ్ళి దేవుడు పాపాన్ని చేయిస్తున్నాడని చెప్పి అనుకోకూడదు. ఈ విధంగా దేవుని చేత సంసోను రేపబడ్డాడు. ఆయన యొక్క ఆత్మ చేత రేపబడి దేవుని ఆత్మ యొక్క శక్తి చేత విపరీతమైనటువంటి బలాన్ని పొందుకున్నాడు. న్యాయాధిపతులు 13వ అధ్యాయం 25వ వచనము, 14వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు, 15వ అధ్యాయము 14వ వచనము మనం చూసినప్పుడు దేవుని యొక్క ఆత్మ చేత రేపబడినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క ఆత్మను పొందుకొని ఆ యొక్క గొప్ప బలం పొందుకొని సింహాన్ని ఎలా చించాడట? ఒక చిన్న పేపర్ని చించాడట. ఎక్స్ట్రాడినరీ స్ట్రెంగ్త్, ఒక అసాధారణమైనటువంటి శక్తి, సూపర్ న్యాచురల్ స్ట్రెంగ్త్ అని ఎలా వచ్చింది? దేవుడిచ్చాడు. విశ్వాసం ద్వారా దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడిచ్చాడు. ఆ యొక్క బలాన్ని ఎవరి కొరకు వాడాలి? దేవుని కొరకు వాడాలి. అయితే సాంసోన్ యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు ఆ బలాన్ని తన సొంత కోరికలు తీర్చుకోవడానికి వాడుకున్నాడు. దానివల్ల బోల్డంత నష్టం జరిగింది. దాని గురించి మనం తర్వాత క్లుప్తంగా తెలుసుకుందాం. అయితే ఆయన దేవుని చేత బలం పొందుకొని సింహాన్ని చంపాడు. మరొకసారి దేవుని చేత బలము పొందుకొని గాడిద దవడతో, పచ్చి గాడిద దవడతో ఎంతమందిని చంపాడట? 1000 మందిని చంపాడట. ఎక్స్ట్రాడినరీ స్ట్రెంగ్త్. ఒక్క మనిషి 1000 మందిని నాశనం చేయగలడం అంటే ఒకసారి ఆలోచించండి. ఇంపాసిబుల్. అది కేవలము దేవుడు సహాయం చేయబట్టి ఆ రోజు దేవుడు సంసోనుకు ఒక గొప్ప విజయాన్ని అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని ప్రజల్ని వాడుకోవడానికి, దేవుని ప్రజల్ని రక్షించడానికి దేవుడు సంసోనును పనిముట్టుగా వాడుకుంటున్నాడు, అంతే. అలాగే ఆ యొక్క పడుపు కథ విప్పినప్పుడు ఎవరు కూడా చెప్పలేరు. తర్వాత ఎవరినైతే తను ఇష్టపడ్డాడో ఆమె ఆయన్ని విసిగించడం వలన, సీక్రెట్ ఆయన చెప్పేయటం వలన సింహంలో నుంచి తీయదనం వచ్చినట్లుగా ఆ యొక్క పడుపు కథ విప్పటం వలన మరలా వాళ్ళకి ఏదైతే నేను ప్రామిస్ చేశాడో, నేను బట్టలను ఇస్తానని చెప్పి నార బట్టలు ఇస్తానని ప్రామిస్ చేశాడో ఆ నార బట్టల కోసం 30 మందిని చంపాడు. 30 మందిని చంపి ఆ యొక్క బట్టలు తీసుకొని వచ్చాడు. ఆ తర్వాత మీరు చదివినప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలో తను ఎవరినైతే ఇష్టపడ్డాడో వాళ్ళని ఫిలిష్తీయులు కాల్ చేయటం వలన, అంటే తన యొక్క భార్యను అలాగే ఆమె తండ్రిని కాల్ చేస్తారు. ఎందుకు అనంటే దేవుని ద్వారా బలం పొందుకొని
ఏం చేస్తాడంటే నక్కలకు అగ్ని అంటించి ఫిలిష్తీయుల యొక్క పొలాల్లో వదిలేస్తాడు. ఫిలిష్తీయుల యొక్క పనుల్ని అవి నాశనం చేస్తాయి, ద్రాక్ష తోటలని నాశనం చేస్తాయి, ఒలీవ తోటలని నాశనం చేస్తాయి. దాంతో ఫిలిష్తీయులకి కోపం వచ్చి, ఫిలిష్తీయులు చెలరేగిపోయి కోపం వచ్చి ఎవడు అని చెప్పి ఎంక్వైరీ చేసినప్పుడు, ఇదిగో ఫలానా వాళ్ళ అల్లుడు ఇలా చేశాడు అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే సంసోను మీద కోపం వీళ్ళ మీద చూపించారు. వీళ్ళ మీద చూపించి వీళ్ళిద్దరిని కూడా కాల్ చేశారు. కాల్ చేసినప్పుడు సంసోను ఏమంటాడంటే వీళ్ళని ఇలా చేస్తారా అని చెప్పి ఏం చేస్తాడంటే దానికి ప్రతిచర్యగా బహుమందిని ఆయన హతమార్చినట్లుగా మనము చూస్తాం. బహుమందిని, ఎంతమంది హతమార్చాడో తెలియదు, బహుమందిని హతమార్చినట్లుగా చూస్తాం. ఈ యొక్క స్టోరీ మనము చదివినప్పుడు, ఈ యొక్క ఇన్సిడెంట్ మనం చదివినప్పుడు, హతమార్చను అనేటువంటి మాటను మనం చదివినప్పుడు దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? దేవుడు క్రూరుడు అని మనం అర్థం చేసుకోవాలా? నో 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 నో. ఎందుకు హతమార్చాడు అంటే మరలా ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడడానికి వారి శత్రువుల్ని ఆయన హతమార్చాడు. గమనించండి, ఎవరి పాపానికి వాళ్లే బాధ్యులు. ఫిలిష్తీయుల పాపానికి ఫిలిష్తీయులు బాధ్యులు. పాపం యొక్క జీతం ఏంటండి? మరణం. అది ఫిలిష్తీయులైనా, అమ్మోనీయులైనా, ఇశ్రాయేలైనా, నువ్వైనా, నేనైనా, పాపం యొక్క జీతం ఏంటి? మరణం. అది న్యాయమే, అన్యాయం కాదు. కనుక హతమార్చన అంటే అమ్మో అన్యాయం అనుకోవడానికి వీల్లేదు. ఈ విధంగా ఆయన ప్రజల్ని దేవుడు రక్షిస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, సంసోను దేవునికి ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ సమయంలో న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం మనం చూసినప్పుడు సంసోను అలిసిపోయిన తర్వాత, ఎంతగా అలిసిపోయాడంటే వాళ్ళని యుద్ధం చేసి చాలా అలిసిపోయిన తర్వాత తనకి బాగా దాహం వేసింది. బాగా దాహం వేసినప్పుడు, ఎంతగా దాహం వేసిందంటే తన ప్రాణం పోయేంతగా దాహం వేసినప్పుడు అప్పుడు ఏం చేశాడు? దేవునికి ప్రార్థించాడు. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము మనం 18వ వచనం చూచినప్పుడు, అప్పుడు అతడు మిక్కిలి దప్పికొనినందున యెహోవాకు మొర్రపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పిచేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలన. ఇక్కడ మాటలు మనం గమనించినట్లయితే, నీవు అంటే యెహోవా దేవా, నీవు నీ సేవకుని చేతి వలన నా వలన ఈ గొప్ప రక్షణను దయచేశావు. ఈ యొక్క వచనంలోనే మనం చాలా స్పష్టంగా చూడగలం, ఈ విజయానికి కారకుడు ఎవరు? దేవుడు. నీవు విజయాన్ని అనుగ్రహించావు. కానీ ఆ యొక్క విజయాన్ని, ఆ యొక్క రక్షణను ఇవ్వటానికి ఎవరిని వాడుకున్నావు? నన్ను వాడుకున్నావు. దీన్ని మనం ఏమంటాం? విశ్వాసం అంటాం. విశ్వాసం ద్వారా సంసోను దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు, దేవుని చేత వాడబడుతున్నాడు, దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు, దేవుణ్ణి అభ్యర్థిస్తున్నాడు. దేవా నాకు సహాయం చేయని అడుగుతున్నాడు. దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడు, ఆయనకి సమాధానం ఇచ్చాడు, మంచి నీటిని అనుగ్రహించాడు. ఆ నీటిని తాగడం వలన ఆయన తెప్పరిల్లాడు, తిరిగి బ్రతికాడు. ముఖ్యంగా సంసోను యొక్క జీవితంలో 2 ప్రార్థనలు ఉంటాయండి. 15వ అధ్యాయంలో ఒక ప్రార్థన, 16వ అధ్యాయంలో మరొక ప్రార్థన. మొదటి ప్రార్థన ఈ విధంగా ప్రార్థించినప్పుడు నన్ను బ్రతికించు అని చెప్పి ప్రార్థించాడు. 16వ అధ్యాయము 28వ వచనంలో ప్రార్థించాడు. ఎప్పుడు? ఫిలిష్తీయుల చేతిలో బందీగా పట్టబడి 2 కళ్ళు పోగొట్టుకొని బహు దయనీయమైనటువంటి పరిస్థితుల్లో జుట్టు రాలిపోయి, జుట్టు లేక తను అక్కడ
ఒక బానిసగా ఉన్న పరిస్థితుల్లో తను అందరూ కూడా వెక్కిరిస్తున్నటువంటి పరిస్థితుల్లో, హేళన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు కూడా ప్రార్థించాడు. అప్పుడు నా ప్రాణం తీసుకో అని ప్రార్థించాడు. ఇప్పుడు నాకు ప్రాణం ఇవ్వు అని ప్రార్థించాడు. రెండు ప్రార్థనలండి సంసోను. మొదటి ప్రార్థన నా ప్రాణం ఇయ్య అని ప్రార్థించాడు. రెండవ ప్రార్థన నా ప్రాణం తీసుకో ప్రభు అని చెప్పి ప్రార్థించాడు. ఎవరు ప్రార్థన చేస్తారు? కేవలం విశ్వాసులే ప్రార్థన చేస్తారు. ఎవరు ప్రార్థన చేస్తారు? ఎవరైతే నా వల్ల కాదని తెలుసుకుంటారో వాళ్ళు మాత్రమే ప్రార్థన చేస్తారు. ఎవరు ప్రార్థన చేస్తారు అనంటే, ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వాళ్ళు మాత్రమే ప్రార్థన చేస్తారు. మిగిలిన వాళ్ళు ప్రార్థన చేయరు. ఎందుకనంటే వాళ్ళు స్వశక్తి ద్వారా కార్యాలని నెరవేర్చుకోగలం అనేటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మనం ఎవ్వరం కూడా ఏది కూడా మన స్వశక్తి చేత చెయ్యలేము అనేటువంటి సింపుల్ ట్రూత్, బేసిక్ ట్రూత్ మనం అర్థం చేసుకోవాలి. ఏది చేయలేం. ఇదే మనకున్నటువంటి పెద్ద అడ్డుబండ. ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి పెద్ద అడ్డుబండ ఏంటంటే, మనం అన్ని కూడా చేసేస్తున్నాం. నాకు ఫలానా తెలుసు, నేను నేర్చుకున్నాను, నేను చదువుకున్నాను, సమస్తాన్ని కూడా నేను నడిపించుకోగలము అనేటువంటి జ్ఞానం వలన మనం దేవుని మీద ఆధారపడకుండా మన స్వశక్తి చేత మనం స్వశక్తి మీద ఆధారపడతాం. స్వశక్తి మీద ఆధారపడితే ఏం చేయలేం, ఏం సాధించలేం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మనం చూసినప్పుడు ఈ మాట రాయబడి ఉంది. చూడండి, 34వ వచనం చూసినప్పుడు, బలహీనులుగా ఉండి బలపరచబడి సంసోను బలహీనుడుగా ఉండి బలపరచబడ్డాడు అనే విషయాన్ని మనము చూడగలం. సంసోను విశ్వాసము చేత మరి సింహాన్ని చంపినట్టు, విశ్వాసము చేత మరి 1000 మందిని చంపినట్టు, విశ్వాసము చేత బహుమందిని ఆయన హతమార్చినట్టు, విశ్వాసము ద్వారా మరి తను ఇశ్రాయేలుని రక్షించినట్లు, దేవుని నామాన్ని మహింపరిచినట్లు, దేవుని పనిముట్టుగా వాడబడినట్లు మనము చూడగలం. కనుక సంసోను విశ్వాసి అనే విషయంలో ఎంత మాత్రము సందేహము లేదు. సంసోను విశ్వాసి అనేటువంటి విషయంలో ఎంత మాత్రము సందేహము లేదు. మొట్టమొదటిగా సంసోను విశ్వాసి. రెండవ పాయింట్ ఏంటంటే, సంసోను మనకు ఆదర్శం కాదు. మొట్టమొదటి పాయింట్ ఏంటి? సంసోను విశ్వాసి, విశ్వాసం ద్వారా దేవుని చేత వాడబడ్డాడు. అయితే సంసోను మనకు ఆదర్శం కాదు. ఇందాక మనం చెప్పినట్లు విశ్వాస వీరుల్లో ఒక్కళ్ళు కూడా పరిపూర్ణులు లేరు. పైపైన చూస్తే వాళ్ళందరూ పరిపూర్ణులా కనబడరు. భూతద్దంలో పెట్టి చూస్తే వాళ్ళ యొక్క లోపాలు మనకి చాలా స్పష్టంగా కనబడతాయి. అలానే సంసోను యొక్క జీవితంలో కూడా చాలా మంది సంసోను, సొలొమోను గురించి బోల్డెన్ జోకులు ఉంటాయి కదా. ఎందుకనంటే వాళ్ళ యొక్క జీవితాన్ని బట్టి చాలా మంది వాళ్ళ మీద జోకులు వేస్తూ ఉంటారు. కానీ వాస్తవంగా మనం అర్థం చేసుకున్నప్పుడు మనము అవహేళన కాదు, మనం ఏంటంటే మనము పాఠాలు నేర్చుకోవాలి. ఎందుకనంటే చూడండి, సంసోనికి నాకు ఏం తేడా లేదు, సంసోనికి నీకు ఏం తేడా లేదు. ఈరోజు నీవు ఈ విధంగా ఉండగలుగుతున్నావు అంటే ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కేవలము దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ఈ విధంగా, అంటే పడిపోకుండా, ఈరోజు పడిపోకుండా ఉన్నామంటే దానికి కారణము కేవలము దేవుని యొక్క కృపని మనం జ్ఞాపకం చేసుకోవాలి. లేకపోతే సంసోను ఏం కర్మ, హిట్లర్ కూడా మనం అయిపోగలం. దేవుడు మనల్ని ఆపకపోతే, దేవునికి మనం భయపడకపోతే, దేవుని శరణ వేడకపోతే మనము ఎంతటి దారుణంగా అయినా మారిపోగలం.
అందుకని ప్రతిరోజు కూడా మనం దేవుని మీద ఆధారపడి. సంసోను చూడండి, నాజీరు చేయబడ్డాడు. కానీ ఆయన నాజీరుగా ఉండటానికి ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. నాజీరుగా ఉన్నప్పుడు ఆయన చనిపోయినటువంటి శవాలను ముట్టకూడదు, జంతువుల శవాలను కూడా ముట్టకూడదు. ఆ యొక్క సింహం చనిపోయిన తర్వాత సింహంలో నుంచి ఆ యొక్క తేనె తిట్టను తీసుకొని తల్లిదండ్రులకు తీసుకొని ఇచ్చాడు. తర్వాత ఆ యొక్క ఫిలిస్టీన్లు చంపాల్సి వచ్చినప్పుడు, ఫిలిస్టీన్లతో యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు ఆ యొక్క గాడిద పచ్చి దవడ ఎముకను పట్టుకొని దాంతో ఫైటింగ్ చేశాడు. వాస్తవంగా ఇవి రెండు కూడా దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకం. దేవుడు విజయాన్ని ఇచ్చాడు, అది వేరే విషయం. చూడండి, దేవుడు విజయాన్ని ఇచ్చాడు కదా అని చెప్పి రాంగ్ రూట్లోకి వెళ్ళకూడదు. దేవుడు చెప్పినటువంటి మాటను మనం వినాలి. సామెతల గ్రంథంలో ఏముంది? నీ స్వబుద్ధిని మీరు ఆధారం చేసుకొనక పూర్ణ మనస్సుతో మనం ఆయనకి లోబడాలి. అతను తర్వాత సంసోను ఎప్పుడూ కూడా పవిత్రంగా జీవించడానికి ఏ ప్రయత్నం కూడా చేయలేదు. తన జీవితం అంతా కూడా ఒక పాపం చేత ఆయన చితగొట్టబడ్డాడు. ఒక పాపానికి ఆయన బానిస అయిపోయాడు. సంసోను యొక్క జీవితం మనం చదివినప్పుడు మరలా ఒక పాపం చాలా ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దానికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు, మీ అందరికీ తెలుసు. ఏంటి సంసోను యొక్క బలహీనత అని మనం చూసినప్పుడు, అతని పాపాన్ని జయించడానికి బదులుగా పాపం చేత ఆయన జయించబడ్డాడు. పాపానికి ఆయన బానిసయ్యాడు. శరీరం విషయంలో కండల వీరుడు, కానీ ఆత్మీయ విషయంలో చాలా బలహీనుడు. ఏంటండి? శరీర విషయంలో కండల వీరుడు, ఆత్మీయమైన విషయంలో చాలా బలహీనుడు. ఒక పాస్టర్ గారు ఈ విధంగా అన్నారు, శాంసన్ ఈజ్ ఎ హీ మ్యాన్ విత్ షీ వీక్నెస్ అట. ఏంటండి? శాంసన్ ఈజ్ ఎ హీ మ్యాన్. చిన్నప్పుడు ఒక కార్టూన్ వచ్చేది, హీ మ్యాన్ అని. హీ మ్యాన్ కండల వీరుడు వస్తాడు అన్నమాట, కత్తి పట్టుకుని. శాంసన్ ఈజ్ ఎ హీ మ్యాన్ విత్ ఎ షీ వీక్నెస్ అట. షీ వీక్నెస్ ఏంటి? ఆయన వీక్నెస్ ఏంటి? ఆయన బలహీనత షీ, స్త్రీలు ఆయన బలహీనత. సాంసోన్ యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు మొట్టమొదటిగా ఆ యొక్క 14వ అధ్యాయం స్టార్టింగ్ చూసినప్పుడు ఫిలిస్టీన్లో ఒక ఆమెను చూచాడట. ఆమెని కావాలని కోరుకున్నాడు, ఆమెతో పాటు ఉన్నాడు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, మీకు అవిశ్వాసులతో ఏంటి పొత్తు, మీరు ఆ విధంగా ఉండకూడదని చాలా స్పష్టంగా చెప్తుంది. కానీ సాంసోను దాన్ని కేర్ చేయలేదు, దాన్ని పట్టించుకోలేదు, దాన్ని నిర్లక్ష్యంగా ఉన్నాడు. ఏం కాదులే అని చెప్పి ఆయన ప్రవర్తించాడు. అలాగే తర్వాత 16వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినప్పుడు గాజాలో ఉన్నటువంటి వేశ్య దగ్గరికి వెళ్ళాడు. అలాగే ఆమెతో ఒక ఎపిసోడ్ అయిపోయిన వెంటనే మరొక ఎపిసోడ్ స్టార్ట్ చేశాడు. ఎవరితో అండి? దెలీలాతో స్టార్ట్ చేశాడు. 16వ అధ్యాయము 4వ వచనం. తనలో బలం ఉందనుకున్నాడు, కానీ తన బలానికి ఆధారం యెహోవాను మర్చిపోయాడు. మనలో బలం లేదు, జుట్టులో బలం లేదు, మన బలానికి ఆధారము యెహోవా అని చెప్పి సాంసోను మర్చిపోయాడు. ఆ విషయాన్ని న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలో ఆ దెలీలా వచ్చి ఆ యొక్క జుట్టంతా కూడా కత్తిరించేసి గొరిగించేసి, ఇప్పుడు శత్రువులు వచ్చారు పారిపోన్నప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే, ఈ విషయం ఒకసారి చదువుతాను చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం మనం చూచినప్పుడు 20వ వచనం మనం చూచినప్పుడు, అయితే చూడండి, అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ము కొందును అనుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియదు. ఎప్పట్లానే నేను బయలుదేరి ఫలానా విధంగా చేద్దాము అంటే తను ఒక భ్రమలో జీవిస్తా ఉన్నాడు. ఏంటనంటే, నా బలానికి కారణం నేనే, నా శూరత్వానికి కారణం నేనే, నా విశ్వాసానికి కారణం నేనే, నా విజయానికి కారణం నేనే అనేటువంటి భ్రమలో ఉన్నాడు అనమాట. కానీ యెహోవా తనని విడిచిపెట్టినటువంటి విషయం
ఆయనకు అర్థం కాలేదు. సాంసోను ఏవైతే అతిక్రమించకూడదో వాటన్నిటిని అతిక్రమించాడు. దేవుని యొక్క పవిత్రమైనటువంటి ఆజ్ఞలన్నిటినీ కూడా వేసి తొంగలో దొక్కాడు. దేవుని మీద ఒక పక్క విజయాన్ని సాధిస్తున్నప్పటికీ, ఒక పక్క ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా దేవుని యొక్క ఆజ్ఞల మీద ఆయనకు మరి భక్తిని కనపరచలేదు, విధేయతను కనపరచలేదు, లోబడటను ఆయన కనపరచట్లేదు. ఆయన యొక్క చూడండి, అందుకని చూడండి కీర్తనకారుడు ఏమంటాడు, 119వ కీర్తనలో కీర్తనకారుడు ఏమంటాడంటే, నీ యొక్క ఆజ్ఞలు నాకు నా మనసుకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి అంటాడు. నీ యొక్క ఆజ్ఞలను లోబట్టడం వలన నాకు సంతోషం అంటున్నాడు. ఆ విధంగా సంసోను భావించలేదు. సంసోను ఏ విధంగా భావించాడంటే, ఆయన ఆజ్ఞల నా ఎంజాయ్మెంట్ అవన్నీ కూడా అడ్డండి, ఆయన ఆజ్ఞలు నేను ఎలా పాటించాలి, కనుక కాసేపు ఆయన ఆజ్ఞలు తీసుకొని డస్ట్బిన్లో వేద్దాం, నా యొక్క ఎంజాయ్మెంట్ని తీర్చుకుందాం అనుకున్నాడు. అయ్యో, ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లోనికి ఆయన తర్వాత దిగజారిపోయాడో మనం చూడగలం. దేవుని యొక్క ఆజ్ఞలు లోబడాలి, విధేయత నేర్చుకోవాలి, అవి మనకు మంచికే అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసం ఉంటే మనము ఆజ్ఞల్ని పాటిస్తామా, అతిక్రమిస్తామా? విశ్వాసం ఉంటే ఆజ్ఞల్ని మనము లోబడతాం, ఆజ్ఞలకు పాటిస్తాం. ఎందుకంటే ఆయన వేరు, ఆయన మాట వేరుగా మనం చూడం. ఆజ్ఞలు ఏంటి? ఆయన మాట జీవపు ఊట. 119వ అధ్యాయంలో కీర్తనాకారుడు ఏ విధంగా భావిస్తాడు ఆయన ఆజ్ఞల్ని, నీ ఆజ్ఞలకు నాకు మంచిది, నాకు శ్రేయస్కరం, నీ యొక్క ఆజ్ఞలకు లోబట్ట నాకు ఆశీర్వాదకరం, నీ యొక్క ఆజ్ఞల్లోనే నాకు సంతోషం ఉంది, సమాధానం ఉంది. అదే విశ్వాసం అంటే. విశ్వాసం లేకపోతే ఆయన ఆజ్ఞల్ని పెద్ద తలనొప్పిగా భావిస్తాం, మన ఎంజాయ్మెంట్కి తలనొప్పిగా భావిస్తాం. అందుకని విశ్వాసం ద్వారా మనము ఆయన ఆజ్ఞలకు లోబడాలి. అయితే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, సాంసోనుకు యేసు ప్రభువుకు ఒక లింక్ చూడగలం. ఏంటండి పాస్టర్ గారు సాంసోనుకు యేసు ప్రభువుకు పోలుస్తున్నాడని చెప్పి మీరు ఆశ్చర్యపోవచ్చు. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే, బైబిల్ గ్రంథం అంతా కూడా నా వైపు చూపిస్తా ఉన్నది, బైబిల్ గ్రంథం అంతా కూడా నా గురించి రాయబడిందని చెప్పాను. ధర్మశాస్త్రము, ప్రవక్తలు, కీర్తనలు అన్నీ కూడా నా గురించి రాయబడ్డాయి. కనుక సాంసోను కూడా యేసు ప్రభు వైపు చూపిస్తా ఉన్నాడు. ఏ విధంగా అంటారా? అయితే మొట్టమొదటిగా ఒక విషయాన్ని, సాంసోనుకు యేసు ప్రభువుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పోలిక లేదు. ఒక రకంగా ఏ పోలిక లేదు. సాంసోను పాపి, యేసు ప్రభు పుణ్యాత్ముడు, యేసు ప్రభు పరిశుద్ధుడు. సో ఆ విషయంలో వాళ్ళిద్దరికి పోలిక లేదు. అయితే మిగిలిన విషయాల్లో యేసు ప్రభువుకి పోలికగా ఉన్నాడు. ఎందుకంటే చూడండి, ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథం అనేటువంటిది పాత నిబంధనలో రాయబడింది. ఇశ్రాయేలీలు అందరూ కూడా బానిసత్వంలో ఉన్నారు ఆ టైంలో, ఫిలిష్తీయుల చేతులు. వాళ్ళు విమోచన కొరకు ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఎవరు మమ్మల్ని విమోచిస్తాడు? బారాక్ విమోచిస్తాడా? గిద్యోను విమోచిస్తాడా? సంసోను విమోచిస్తాడా? మోషే విమోచిస్తాడా అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు. కానీ ఎవరు చూసినప్పటికీ కూడా కొంతవరకు వాళ్ళు విమోచించగలిగారే తప్ప మళ్ళీ మధ్యలో వదిలేస్తారు. ఈ సమయంలో పాత నిబంధన అంతటా కూడా ఒక విమోచకుడు కొరకు ఎదురు చూస్తున్నట్లుగా మనం చూడగలం. కనుక సంసోను యొక్క జీవితం కూడా యేసు ప్రభు వైపు చూపిస్తా ఉంది. ఏ విధంగా అంటారా? మొట్టమొదటిగా సంసోను నాజీరు చేయబడ్డాడు. యేసు ప్రభు కూడా ప్రత్యేకింపబడ్డాడు. యేసు ప్రభు తండ్రి యొక్క చిత్తానికి ప్రత్యేకింపబడ్డాడు. రెండవదిగా యేసు ప్రభు చూడండి, సంసోను ఆత్మచేత నింపబడ్డాడు. యేసు ప్రభు కూడా ఆత్మచేత నింపబడ్డాడు.
యోహాను సువార్త 3వ అధ్యాయం 34వ వచనంలో చూసినట్లయితే యేసు ప్రభు ద్వారా మనము తన యొక్క ఆత్మను, దేవుని యొక్క ఆత్మను కొలత లేక కొలత లేకుండా పొందుకుంటాము. యేసు ప్రభు కూడా ఆత్మ పూర్ణుడై ఉన్నాడనే విషయాన్ని మనము చూడగలం. యేసు ప్రభు చేసినటువంటి అన్ని కార్యాలు కూడా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన నెరవేర్చినట్లుగా మనం చూడగలం. అందుకనే చూడండి, ఆయన పరిచర్య చేయడానికి ముందు ఆయన బాప్తిస్మం తీసుకున్నాడు. బాప్తిస్మం తీసుకున్నప్పుడు తండ్రి ఆకాశము నుండి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పినప్పుడు అదే సమయంలో పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీద వచ్చి వాలినట్లుగా మనం చూడగలము. అక్కడి నుంచి ఆయన పరిచర్య మొదలైనట్లుగా మనం చూడగలం. ఆయన యొక్క పరిచర్య పరిశుద్ధాత్మ పూర్ణుడిగా మనం చేసినట్లుగా మనం సంసోను కూడా ఆ యొక్క విజయాలన్నీ కూడా ఆత్మ పూర్ణుడై ఆయన విజయాలను సాధించినట్లుగా మనం చూస్తున్నాం. సంసోను తన యొక్క శత్రువులకు ఒక డైలమా, అంటే సంసోను ఒక శత్రువులకు ఒక పజిల్. సంసోను తన శత్రువులకి అర్థం కాల. చాలాసార్లు సంసోన్ని ఫలానా విధంగా పట్టుకుంటే దొరికిపోతాడేమో, ఫలానా ఆ యొక్క ఇనుప చువ్వలతో కడితే దొరికిపోతాడేమో, లేకపోతే ఆ యొక్క తాళ్లతో కడితే దొరికిపోతాడేమో, అసలు ఇతనికి బలం దేనిలో ఉంది అని చెప్పి అతను చెప్పేంత వరకు కూడా వాళ్ళకి అర్థం కాల. సంసోను యొక్క ఎత్తుగడలు అర్థం కాల. సంసోను పట్టుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా చెక్కడూ దొరకడు. ఎందుకంటే సంసోను ఆయన యొక్క దేవుని ద్వారా ప్రత్యేకమైనటువంటి బలాన్ని కలిగి ఉన్నాడు. అలాగే యేసు ప్రభు యొక్క జ్ఞానం కూడా తన యొక్క శత్రువులకు ఎంత వెతికినా కానీ దొరకదు, అంతు చెక్కదు. ఆ యొక్క పరిచయులకు ఈయన జ్ఞానం అర్థం కాలేదు, ఈయన యొక్క ఉద్దేశం అర్థం కాలేదు. చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయం మనం చూసిన 12వ వచనంలో ప్రభు వారు ఈ విధంగా అంటున్నాడు. మార్కు సువార్త 4వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా ఆయన అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి, ఏమంటున్నాడంటే, వెలుపల ఉండేవారు అంటే దేవుని యొక్క శత్రువులు, క్రీస్తు యొక్క శత్రువులు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందురని వారు చూచుటకైతే చూచియు, కనుగొనకయు, వినుటకైతే వినియు, గ్రహింపకయు ఉండట అన్ని వారికి ఉపమాన రీతిలో వారికి బోధించినట్టు. అంటే వాళ్ళ కళ్ళుండి అర్థం కావు, వాళ్ళ కళ్ళుండి కనబడవు, వాళ్ళకి చెవులుండి వినబడవు, చాలా బైబిల్ నాలెడ్జ్ ఉండి చాలా ధర్మశాస్త్రం గురించి తెలిసినప్పటికీ కూడా ఒక్క ముక్క కూడా అర్థం కాదు యేసు ప్రభు చెప్పేది. ఎందుకనంటే దేవుడు అనంతమైనటువంటి జ్ఞానం కలిగిన వాడు. ఈరోజు నువ్వు నేను యేసు ప్రభుని ఆరాధిస్తున్నావంటే, యేసు ప్రభువుని స్తుతిస్తున్నావంటే దానికి ఆయన కృప. లేకపోతే నువ్వు ఎన్ని థియలాజికల్ పుస్తకాలు చదివినా అర్థం కాదు, ఎన్ని ప్రసంగాలు విన్నా అర్థం కాదు, ఎన్ని మీటింగులకి విన్నా అర్థం కాదు, ఎన్ని బాప్తిజాలు తీసుకున్నా నీకు అర్థం కాదు. ఎందుకో తెలుసా? దేవుడు నీకు అర్థం చేయగలిగితే తప్ప, ఆ యొక్క కఠిన హృదయాన్ని తొలగించి మాంసపు హృదయాన్ని ఇస్తే తప్ప, దేవుడు నీకు జ్ఞానోదయాన్ని కలిగజేస్తే తప్ప మనకి ఆయన యొక్క వాక్యం అర్థం కాదు, ఆయన యొక్క విలువ అర్థం కాదు, ఆయన యొక్క క్షమాపణ విలువ యొక్క అర్థం కాదు. చాలాసార్లు మనము దేవుని యొక్క సువార్త చెప్పినప్పుడు అవతల ఏమనుకుంటారంటే, ఎంత వెర్రోళ్ళండి వీళ్ళు అనుకుంటారు. వాస్తవంగా వెర్రి వాళ్ళు ఎవరో తెలుసా? వాళ్ళు ఎవరైతే సువార్తను వ్యతిరేకిస్తున్నారు, ఎవరైతే సువార్తను, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ స్వశక్తి చేత ఈ యొక్క దేవుని యొక్క జ్ఞానాన్ని ఎన్నటికీ కూడా వారు అర్థం చేసుకోలేరు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే మరి ఈ విధంగా చూడండి, 4వ సంసోను తాత్కాలికంగా ఇశ్రాయేలుకు రక్షణ ఇచ్చాడు. అయితే యేసు ప్రభు శాశ్వతంగా తన యొక్క ప్రజలకు రక్షణ ఇచ్చాడు. సంసోను తాత్కాలికంగా ఇశ్రాయేలు ప్రజలకు రక్షణ ఇచ్చాడు, కానీ యేసు ప్రభు శాశ్వతంగా తన యొక్క ప్రజలకు, తను నమ్ముకున్నటువంటి వారికి నిత్య జీవాన్ని ఇచ్చాడు. ప్రభు ఏమంటున్నాడంటే, ఎవరైతే నా తండ్రి వద్దకు వస్తారో, ఎవరైతే నా తండ్రితో ఉంటారో, ఎవరు కూడా వారిని అపహరింపలేరు అని అంటారు.
అంటే శాశ్వతంగా తన యొక్క తండ్రి చేతిలో, తన చేతిలో వాళ్ళు భద్రంగా ఉన్నారని చెప్పి ఆయన సెలవిస్తున్నాడు. ఇది మనకు ఎంతో గొప్ప ఆదరణ. ఈ విధంగా సంసోను అపరిపూర్ణంగా ఉంటూనే యేసు ప్రభుకు ఒక సూచనగా ఉన్నాడు, ఒక ఛాయగా ఉన్నాడు. రాబోయేటువంటి మెస్సయాకు ఆయన ఛాయగా ఉన్నాడు. చివరిగా సంసోను జీవితం నుండి మనము నేర్చుకునేటువంటి పాఠాలు. మొట్టమొదటిగా దేవుడు కృపామయుడు అనే విషయాన్ని మనము మర్చిపోతాం. దేవుడు పాపుల్ని వాడుకుంటాడు. దేవుడు ఘోర పాపుల్ని వాడుకుంటాడు. దారుణమైనటువంటి వాళ్ళని కూడా వాడుకుంటాడు. దానికి ఉదాహరణ ఎవరు? సంసోన్ యొక్క జీవితం పాపంతో నిండుకుంది. అయినప్పటికీ కూడా దేవుడు సంసోనును వాడుకున్న దానికి కారణము దేవుని యొక్క కృప. రెండవదిగా సంసోను తన యొక్క తప్పును తెలుసుకున్నప్పుడు 16వ అధ్యాయంలో సంసోను రిపెంట్ అయినట్లుగా మనం చూడగలం, పశ్చాత్తాపడినట్లుగా మనం చూడగలం. తన యొక్క బలహీన దశలో, తన యొక్క హీన దశలో, తన యొక్క నిస్సహాయమైనటువంటి పరిస్థితుల్లో దేవుని వైపు చూసి దేవా నాకు సహాయం చెయ్యి అని చెప్పి దేవుణ్ణి అభ్యర్థించినప్పుడు దేవుడు ఓరి పాపి గెట్ అవుట్ అని చెప్పి అనలా. దేవుడు సంసోను యొక్క ప్రార్థన విని సంసోనుకు గొప్ప సహాయం చేశాడు, గొప్ప విజయాన్ని అనుగ్రహించాడు, ఊహించినటువంటి విజయాన్ని అనుగ్రహించాడు. ఆ యొక్క ప్రార్థన చాలా అద్భుతమైన ప్రార్థన అండి. న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూచినప్పుడు, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలో మనం చూచినప్పుడు 28వ వచనంలో, అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము అని చెప్పాను. జ్ఞాపకం చేసుకో, దయచేసి, దయ ఉంచి అనంటే ఆ ప్రార్థనలోనే రిపెంటెన్స్ ఉన్నట్లుగా మనం చూడదు. ప్రభువా నేను నీ యొక్క ఆజ్ఞల్ని నేను భంగపరిచాను, నీకు దూరం అయ్యాను, నిన్ను మహింపరచలేకపోయాను, నీకు ప్రతినిధిగా ఉండలేకపోయాను, నువ్వు ఆశించినట్లుగా జీవించలేకపోయాను. అయినప్పటికీ తండ్రి నీవు నాకు సహాయం చేయి, నీ మహిమ కొరకు నేను ఈ కార్యం చేయబోతున్నాను, మీరు నాకు సహాయించి నన్ను క్షమించు అనే ప్రార్థించినప్పుడు దేవుడు ఆయనకు సహాయం చేశాడు, గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఆ విజయంలో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. అదే కదా విశ్వాసం అంటే. ప్రభువారు ఏమంటున్నాడు? ఎవడైనను నన్ను వెంబడింపదలచని ఎడల వాడు సమస్తమును వదులుకొని తన ప్రాణమును సహితము ద్వేషించుకుంటే వాడు నన్ను వెంబడించలేడు అంటున్నాడు. సంసోను తన ప్రాణం కూడా దేవుని కొరకు వదులుకున్నట్లుగా చూస్తున్నాం. నన్ను జ్ఞాపకం చేసుకొని అంటున్నాను. చూడండి, జ్ఞాపకం చేసుకోవాలంటే మనకి ఎవరు గుర్తొస్తున్నారు? ఆ సిలువలో ఉన్నటువంటి దొంగ గుర్తు రావట్లేదు. దొంగ ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా నీవు పరలోకం నీ యొక్క రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను నీవు జ్ఞాపకం చేసుకో, రిమెంబర్ మీ. సేమ్ ప్రేయర్ సంసోను ప్రార్థిస్తున్నాడు. చూడండి, సంసోన్ యొక్క జీవితము ఇట్స్ ఏ స్టోరీ ఆఫ్ గాడ్స్ గ్రేస్. దేవుని యొక్క కృపకు చిహ్నం, దేవుని యొక్క కృపకు చిహ్నం. దేవుడు దారుణమైనటువంటి వ్యక్తులను కూడా అందుకనే కదా అపోస్తలుడైన పౌలు ఏమంటాడు? 1 తిమోతి 1వ అధ్యాయంలో, పూర్వము నేను దూషకుడును, హింసకుడును, హానికరుడు, అయితే దేవుని చేత నేను కనికరింపబడ్డాను, పాపులలో ప్రధానుడు అని అంటుంది. కనుక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం కూడా మన మీద కూడా దేవుడు కృప చూపిస్తున్నాడు. మనం కూడా సంసోను ఏ విధంగా ప్రార్థించాడో ఆ విధంగా ప్రార్థించాలని చెప్పి మనము నేర్చుకోవాలి. మనం రిపెంట్ అవ్వాలి, మన పాత జీవితాన్ని వదిలిపెట్టాలి, ఆయన చేతిలో పనిముట్టుగా వాడబడాలని మనము కోరుకోవాలి. అప్పుడు దేవుడు అద్భుతంగా మనకి సహాయం చేస్తాడు. రెండవదిగా, దేవుడు ఆత్మపూర్ణుల్ని వాడుకుంటాడు. సంసోను ఆత్మపూర్ణుడయ్యాడు, దేవుని చేత వాడబడ్డాడు. ఈరోజు దేవుడు మనకు పరిశుద్ధాత్మను కొలత లేకుండా ఇస్తున్నాడు.
దాని అర్థం ఏంటంటే సంసోనే అంతగా వాడబడితే నువ్వు నేను ఇంకెంతగా వాడబడగలం అని అంటే కొలత లేకుండా వాడబడగలం. ఎప్పుడు మనల్ని మనము దేవునికి సమర్పించుకున్నాం. చాలా మంది ఏమంటారంటే నా బలం సరిపోదు. ఎస్, అఫ్ కోర్స్ నీ బలం సరిపోదు. నేను ఫలానా పాపం చేస్తున్నాను కాబట్టి దేవుడు నన్ను అంగీకరించడేమో. ప్రభు ఏమంటున్నాడు? నీ పాపములను ఒప్పుకున్న ఎడల, విడిచిపెట్టిన ఎడల, పశ్చాత్తాపడిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి సమస్త దుర్నీతి చేత నిన్ను శుద్ధీకరించి నిన్ను మళ్ళీ వాడుకుంటాడు. కనుక ఆత్మపూర్ణుల్ని దేవుడు వాడుకుంటాడు. ముందుగానే మీరు ఊహించుకోవద్దు, నేను వాడబడలేనేమో, నాకు జ్ఞానం లేదేమో, నాకు విశ్వాసం లేదేమో, నాకు టాలెంట్స్ లేవేమో, నేను అద్భుతంగా వాక్యం చెప్పలేను, ప్రార్థన చేయలేను, నాకు బైబుల్ నాలెడ్జ్ లేదేమో. ఏమి లేనప్పటికీ కూడా నిన్ను నీవు తగ్గించుకొని దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవుడు నిన్ను మరలా వాడుకుంటాడు. యోనాను వాడుకున్నాడు, సంసోన్ని వాడుకున్నాడు, నిన్ను కూడా వాడుకుంటాడు. అయితే ఒక కండిషన్ ఏంటనంటే ఆయన దగ్గరికి వచ్చి మన దగ్గర మనల్ని తగ్గించుకొని మన పాపములను ఒప్పుకొని ఆయన రక్తంలో కడుక్కొని మనల్ని మనము తిరిగి ఆయనకు సమర్పించుకున్నట్లయితే ప్రభువా ఈ యొక్క బలహీనమైనటువంటి ఘటాన్ని నువ్వు వాడుకో, ఈ విరిగిపోయినటువంటి గాజు ముక్క లాంటి జీవితాన్ని నువ్వు వాడుకో ప్రభువా. ఈ జీవితం నాది కాదు, ఇప్పుడు దాకా నేను నా స్వార్థం కొరకు జీవించాను, నా ఎంటర్టైన్మెంట్ కొరకు జీవించాను, ఇప్పుడు నుంచి నీ కొరకు జీవిస్తాను, నీ పనిముట్టుకు నన్ను వాడుకో అని చెప్పి సంసోనులాగా నీవు ప్రార్థించినప్పుడు, ఆత్మపూర్ణుడు నేను ప్రార్థించినప్పుడు, నువ్వు ఎవరైనా సరే based on the word of God, I can tell you my friend, దేవుని వాక్యాన్ని బట్టి I can tell you God can use you and reuse you for his glory. ఆయన నిన్ను వాడుకుంటాడనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. మూడవదిగా ఇప్పుడు కొన్ని పాఠాలు, హెచ్చరికలు ఏంటి అనంటే పాపం మనల్ని గుడ్డివాళ్ళుగా చేస్తుంది. చూడండి, పాపం మనల్ని బలహీనులుగా చేస్తుంది. శాంసన్స్ లైఫ్ ఈజ్ ఏ ట్రాజిక్ లైఫ్. శాంసన్స్ లైఫ్ ఈజ్ ఏ ట్రాజిక్ లైఫ్. ఇట్స్ ఎ ట్రాజిక్ స్టోరీ. సాంసోన్ యొక్క జీవితం ఒక విషాద గాథ. దానికి కారణం ఏంటో తెలుసా? దానికి కారణం ఏంటంటే గుడ్డివాడైపోయాడు, తన పాపానికి బానిసైపోయాడు, తన పాపంతో చెలగాటమాడాడు. ఏం కాదులే అనుకున్నాడు, నేను వీరుణ్ణి సూర్యుడిని అనుకున్నాడు, నాకు బలం ఉంది కదా, నేను ఈజీగా దాని నుంచి బయటపడగలను అనుకున్నాడు. చూడండి, పాపంతో ఉన్నటువంటి సమస్య ఏంటంటే పాపం నీకు ఎప్పుడు కూడా వార్నింగ్ ఇవ్వదు. నీ బతుకు ఇలా అయిపోతుంది, నువ్వు ఇలా నాశనం అయిపోతావు, నీ విధంగా నీవు దారుణంగా నీ కుటుంబం నాశనం అయిపోద్ది, సంఘం నాశనం అయిపోద్ది అని ఏం చెప్పదు. సాతాను ఏం చెప్పడు. సాతాను కూడా ఆదాము హవ్వకి ఏం చెప్పలేదు. సాతాను ఆదాము హవ్వకి ఏం చెప్పాడు? అంత బాగానే ఉంటుంది అని అంటాడు, అంత పారడైజ్ లా ఉంటుంది, మీరు దేవుడిలాగా అయిపోతారని అబద్ధాలు ఆడతాడు. పాపం యొక్క నేచర్, స్వభావం కూడా అదే. చెప్పదు, పాపం ఏం చెప్పదు, ఏం జరుగుద్దో చెప్పదు. చెప్పకుండా మనల్ని ఆకర్షిస్తుంది, మనల్ని బలహీనులుగా మారుస్తుంది, మనల్ని ఎందుకు పనికిరాళ్ళుగా వాళ్ళుగా మారుస్తుంది, నిస్సహాయులుగా మార్చేస్తున్నారు. చూడండి, సంసోను ఒక బలాఢ్యుడు, ఒక్కడే 1000 మందిని హతమార్చినటువంటి బలవంతుడు. 16వ అధ్యాయానికి వచ్చేసరికల్లా దెలీలాతో ఏమంటాడంటే ఒక మాట అంటా ఉంటాడు. ఏమంటాడంటే 16వ అధ్యాయం 16వ వచనంలో చూసుకొని, దెలీలా పద్దాక ఆయన విసిగిస్తా ఉంటుంది అన్నమాట. నీ శక్తి ఉంది, ఎక్కడుందో చెప్పు 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 అన్నప్పుడు ఆ విసిగింపుడు చేత ఆయన విసిగిపోయి నేను చచ్చిపోతే బాగుండని చెప్పి అనుకుంటున్నాడు. ఎవరి చేతిలో? ఒక స్త్రీ చేతిలో ఆయన అంత బలహీనుడిగా మారిపోయాడు. ఎందుకు ఆ యొక్క దయనీయమైనటువంటి స్థితికి ఎందుకు చేరుకున్నాడు అని అంటే పాపం యొక్క తీవ్రతను ఆయన గుర్తించలేదు. పాపం ఎంత మోసకరమైందో అతను గుర్తించలేదు. అందువలన ఆ స్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఎంత ఫూల్గా మారిపోయాడంటే ఆ దెలీలా అడుగుతా ఉంటుంది, నీ యొక్క శక్తి ఎక్కడుందో చెప్పు అని అంటే మొదటిసారి చెప్తాడు. చెప్పినప్పుడు దెలీలా ఆ శత్రువులను పిలుచుకొని వస్తుంది.
శత్రువులు పిలుచుకొని వచ్చినప్పుడల్లా ఈమె నన్ను మోసం చేస్తుంది, ఈమె నేను ప్రేమించకూడదు, ఈమె మోసగత్త, ఈమెతో సంబంధం ఉండకూడదు అని చెప్పి అనుకున్నాడా? అనుకోలా. ఎందుకంటే అంత బలహీనుడిగా మారిపోయాడు కాబట్టి ఆ బలహీనతలో ఆయనకి ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. ఎంతగా నాశనం అయిపోతున్నాడు కూడా అర్థం కావట్లేదు. ఎంతగా కాలిపోతున్నా అర్థం కాదు. పాపం యొక్క స్వభావం ఉంది. స్వభావం అదేనండి, డేంజర్. మనకి ఏం తెలియదు, అంత బాగానే ఉన్నటువంటి మన ఒళ్ళు కాల్చేస్తూ ఉంటుంది, మన జీవితాన్ని కాల్చేస్తూ ఉంటుంది. ఎంతో మంది ఆ విధంగా వారి యొక్క జీవితాల్ని నాశనం చేసుకున్నారు. ఎందుకంటే పాపంతో చెలగాటం ఆడటం వల్ల. ఓకే, నేను డీల్ చేయగలను, ఈ టెంప్టేషన్ నేను డీల్ చేయగలను అని చెప్పి అనుకోవటం వల్ల. ఆ ప్రియ సహోదరి సహోదరు, నువ్వు కూడా పాపంతో ఈ శక్తి చేత డీల్ చేయగలను అని అనుకుంటున్నావా? అనుకోవద్దు. ఆ విధంగా అనుకుంటే మనం కూడా సంసోన్ లాగా మారిపోయే ప్రమాదం ఉంది. అలాగే ప్రమాదం అని తెలిసినప్పుడు దాని జోలికి మళ్ళీ మళ్ళీ వెళ్ళటం ప్రమాదకరం. ఒకసారి తప్పు చేశాడు, అయినప్పటికీ మళ్ళీ మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళి దానికి బానిసయ్యాడు. ఇది చాలా ప్రమాదకరం. నా జీవితాల్లో మనం కూడా ఏదైనా పాపానికి బానిసయ్యామా? మళ్ళీ 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 ఫలానా దాని దగ్గరికి వెళ్తున్నామా? అది ఏదైనా కావచ్చు. అది కొంతమందికి మరి చెడ్డ వీడియోస్ కావచ్చు, లేకపోతే కొంతమందికి డబ్బు కావచ్చు, కొంతమందికి వాళ్ళ యొక్క వర్క్ కావచ్చు, కొంతమందికి గర్వం కావచ్చు, కొంతమందికి ప్రెస్టేజ్ కావచ్చు. పద్దాక మనం దాని దగ్గరికి వెళ్తున్నాము. వెళ్తే అది మనల్ని నాశనం చేస్తుంది. దాని దగ్గరికి వెళ్ళకూడదు, దేవుని దగ్గరికి వెళ్ళాలి. మనం చూడండి, విశ్వాస భరితమైన జీవితం అంటే ఏంటంటే దేవుని చేతిలో పనిముట్టుగా వాడబడాలి. దేవుని చేతిలో పనిముట్టుగా వాడబడాలంటే బలంగా వాడబడాలి. దేవునికి మనం సంపూర్ణంగా సమర్పించుకోవాలి. 5వదిగా, పాపానికి పరిణామాలు ఉంటాయి. ఎవ్రీ సిన్ హ్యాస్ కాన్సిక్వెన్సెస్. ఈ వీరుడు సూర్యుడు అనేటువంటి సంసోను ఆఖరికి ఫిలిష్తీయుల యొక్క చేతిలో బందీగా మారిపోయాడు. దాగోను దేవాలయంలో అక్కడ రుబ్బుతున్నాడు. కళ్ళు లేవు, కళ్ళు వాళ్ళు పీకేశారు. ఆ యొక్క రుబ్బటం అనేటువంటి దేనికి సూచనగా ఉందంటే ఒక దయనీయమైనటువంటి పరిస్థితికి సూచనగా ఉందన్నమాట. చూడండి, బహుశా సంసోను కల్లో కూడా ఊహించి ఉండడు ఈ విధంగా జరుగుద్ది అని చెప్పి. ఇది ఒకరోజు జరిగినటువంటిది కాదండి. సంసోను 20 సంవత్సరాలు వాళ్ళకి న్యాయాధిపతిగా ఉన్నట్లుగా మనం చూడగలం. కల్లో కూడా ఊహించి ఉండడు ఈ విధంగా నా ఎండ్ ఈ విధంగా ఉంటుందని చెప్పి ఆయన ఊహించి ఉండడు. మనం కూడా మన యొక్క ఎండ్, మన యొక్క చివరి దశ ఎలా ఉంటుందో ఊహించుకోవాలి. అలాంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్లకుండా ఉండాలంటే పాపాన్ని అవాయిడ్ చేయాలి, పాపం నుంచి పారిపోవాలి. అందుకే పౌలు తిమోతితో ఏమంటున్నాడు? నీ యొక్క యవ్వనేచ్ఛల నుండి నీవు పారిపో అని అంటుంది. చార్లెస్ స్పర్జన్ గారు ఏమంటాడంటే, పాపం విషయంలో మీరేం చేయాలంటే మీకు 2 ఉండాలంట. ఆయన ఏమంటాడంటే 2 కాళ్ళు ఒక మంచి రహదారి అంటాడు. ఏమంటాడు? 2 కాళ్ళు మంచి రహదారి. పాపం వచ్చినప్పుడు ఏం చేయాలంట? ఏమంటాడు? పరిగెత్తు. ఎలా పరిగెత్తాలంట? హుస్సేన్ బోల్ట్ లా పరిగెత్తాలి. మామూలుగా కూడా కాదు. అలా కాకుండా ఆయన పర్లేదులే, ఇది నేను డీల్ చేస్తాను అని తచ్చట్లాడామంటే మాత్రం నెమ్మదిగా అది మనకి బిగించుకొని మనల్ని దారుణమైనటువంటి పరిస్థితుల్లోని నడిపిస్తుంది అనే విషయాన్ని చూడండి. సంసోన్ యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు స్టార్టింగ్ లో ఎంత చక్కగా ఉందో. మనోహ తల్లిదండ్రులు యెహోవా దూత వాళ్ళకి కనబడ్డాడు, ఆత్మచేత ఆయన నింపబడ్డాడు, దేవుని యొక్క ఆశీర్వాదం ఆయనకి ఉండింది. కానీ ఆయన యొక్క చివరి దశ దారుణంగా మారింది. సంసోను దేవునికి అనుకూలంగా ఉండుంటే ఇంకా బోల్డ్ అన్ని విజయాలు సాధించుండేవాడేమో.
దేవునికి అనుకూలంగా ఉండకుండా ఉండడం వలన ఆయన యొక్క జీవితం అర్ధాంతంగా ముగించబడింది. ఇది ఒక విషాద గాథ. అయితే ఈ విషాద గాథలో నిరీక్షణ ఉంది. ఈ విషాద గాథలో హోప్ ఉంది. ఏంటి ఆ హోప్ అంటే, గాడ్ ఈజ్ గ్రేషియస్. దేవుడు కృపామయుడు. దేవుడు తన బిడ్డల్ని ఆయన విడిచిపెట్టాడు. దేవుడు ఆయన బిడ్డలకు శక్తినిస్తాడు. దేవుడు సాంసోనును వాడుకున్నాడు. దేవుడు సాంసోను యొక్క ప్రార్థన ఆలకించాడు. దేవుడు సాంసోనుకు ఆయన కృపను అనుగ్రహించాడు. ఇది మనందరికీ ప్రోత్సాహకరమైనది. ఎందుకు అనంటే, ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలో ఎవరికైతే రాశాడో ఈ పత్రిక, వాళ్ళకి సంసోను గురించి ఎందుకు చెప్తున్నాడంటే, చూడండి సంసోను ఎన్ని లోపాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా సంసోను వెనక్కి వెళ్ళిపోలా. సంసోను విశ్వాసాన్ని ఆపేలా. విశ్వాసంలో ఆయన ముందుకు వెళ్ళాడు. మీరు కూడా మీ యొక్క విశ్వాస యాత్రను ఆపేయొద్దు. మీ యొక్క విశ్వాస యాత్రను ఆపేయొద్దు. అందుకే నేను ఒక మాట చదివి నేను ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చూసినట్లయితే ఏమంటాడంటే, 2వ అధ్యాయము 3వ వచనంలో, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందామని. కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా మన యొక్క విశ్వాసాన్ని మనము ఆపటానికి వీల్లేదు. ప్రభుతో మన యొక్క సహవాసాన్ని ఆపటానికి వీల్లేదు. ఏది కారణం కాకూడదు. కరోనా వైరస్ కారణం కాకూడదు. లాక్డౌన్ కారణం కాకూడదు. ఏ పాపము కారణం కాకూడదు. మనకి స్వార్థం ఉండకూడదు. మనం కంటిన్యూస్ గా వెళ్ళాల్సిందే, ముందుకు వెళ్ళాల్సిందే అని మనల్ని ప్రోత్సహించడానికి సంసోను యొక్క జీవితాన్ని పెట్టాడు దేవుడు బైబిల్లో. ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే, బలహీనుల్ని దేవుడు వాడుకుంటాడు మొట్టమొదటిగా. రెండవదిగా, నీ యొక్క విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు. కీప్ గోయింగ్. నీ యొక్క వ్యక్తిగత జీవితంలో పరిస్థితులు ఎలా ఉన్నా నాకు తెలియదు, ఎలాంటి శోధనలు ఉన్నాయో నాకు తెలియదు, నీ యొక్క హృదయంలో నీ మనసులో ఎలాంటి శోధనలు ఉన్నాయో నాకు తెలియదు. మై ఫ్రెండ్, ప్రియ సహోదరుడా, నీవు ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ ఆపొద్దు. ప్రార్థించడం ఆపొద్దు. దేవుని యందు సంతోషించడం ఆపొద్దు. దేవుని వాక్యం యందు ఆనందించడం ఆపొద్దు. సహవాసానికి రావడం ఆపొద్దు. సువార్త ప్రకటించడం ఆపొద్దు. దేవుని కొరకు జీవించడం ఆపొద్దు. లోకంలోనికి వెళ్ళొద్దు. ఎందుకంటే ఇట్స్ నాట్ వర్త్ ఇట్. లోకంలోనికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సాతానుతో చేయి కలపాల్సిన అవసరం లేదు. నువ్వు ముందుకు వెళ్ళొచ్చు. యూ కెన్ గో ఫార్వర్డ్. ఎందుకంటే మనకు యేసు మన విశ్వాసానికి కర్తయ్య, కొనసాగించేటువంటి దేవుడు తోడున్నాడు. ముందుకు వెళ్ళొచ్చు. ఎన్ని సమస్యలున్నా మనం ముందుకు వెళ్ళొచ్చు. దేవుడి మాటలని అని వినికిళ్ళు దీవించుగా. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన తండ్రి, నాయన సంసోను యొక్క జీవితం ద్వారా నాకు పాఠాలు నేర్పించినందుకు నీకు నాయన, నాకు విశ్వాసాన్ని అనుగ్రహించండి. మీ చేతిలో పనిముట్టుగా వాడబడలాగా సహాయం చేయండి. ఆత్మపూర్ణులుగా నింపబడలాగా సహాయం చేయండి. ఆయన మా యొక్క విశ్వాస యాత్రలో మేము కంటిన్యూ అవ్వుటకు నీ కృప మాకు అనుగ్రహించమని, నీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని మా ప్రభువు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.